ప్యాషన్ ఫ్రూట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి భక్తి సంగీత సాగరంలో మునిగి తేలుతూ నిరంతరము భగవత్ సంకీర్తన చేస్తూ మన అందరినీ కూడా ఆ భక్తి భవసాగరంలో తేలుస్తూ ఉన్న శ్రీ పారుపల్లి రంగనాథ్ గారు. వీరు సంగీత సాహిత్య వాగ్గేయకారుల కుటుంబంలో జన్మించి అన్నమయ్య ప్రాజెక్ట్లో సంగీత వాగ్గేయకారు కింద కూడా ఉన్నారు. వీరి వృత్తి ప్రవృత్తి సంగీతమే. ఆయనకి అది భగవత్ సంకల్పం అయితే ఆయన మీ ముందుకి తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేసే అదృష్టం నాది. అది నా భగవత్ ప్రసాదం. నా పేరు లావణ్య ఇంగువ. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి రంగనాథ్. నమస్తే అమ్మ. పారుపల్లి అని పేరు వినగానే చాలామంది ఫేమస్ పర్సనాలిటీ పేర్లన్నీ గుర్తుకొస్తాయండి. మీ కుటుంబ వివరాలు మాతో కాస్త షేర్ చేసుకుంటారా? తప్పకుండా అమ్మ. మా నాన్నగారి పేరు పారుపల్లి సత్యనారాయణ గారు, మా అమ్మగారి పేరు కామేశ్వరమ్మ గారు. మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి వసుధ భగవంతుడు ఇచ్చిన ఆయన సంగీతం నేర్చుకోవాలి. గాన సరస్వతి బిరుదాంకితులు ఆయన పారుపల్లి సత్యనారాయణ గారు అంటే. మాది శ్రీకాకుళం, దివిసీమ శ్రీకాకుళం. ఆ విశాఖపట్నం దగ్గర ఉన్న శ్రీకాకుళం కాదు, రెండు ఉన్నాయి ఇక్కడ శ్రీకాకుళాలు. దివిసీమ కృష్ణా జిల్లా, దివిసీమ శ్రీకాకుళం మా పితామహ స్థానం, మా నాన్నగారు వాళ్ళది. చాలామంది మహా విద్వాంసులందరూ, గాయకులు, పారుపల్లి వంశం అంతా కూడా అక్కడి నుంచే మొదలైందనమాట. ఇంకొకరు చాలా ముఖ్యులైన వారు మా పెదనాన్నగారు. అంటే ఇప్పుడు ఆంధ్రదేశానికి చిరపరిచితులు. మా నాన్నగారేమో చిన్నప్పటి నుంచి పాడడం అవన్నీ ఆయనకి జన్మతః వచ్చేసింది. అదృష్టం. వారు గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఆ రోజుల్లో కొలంబియా గ్రామ్ఫోన్ రికార్డింగ్ కంపెనీలో, హెచ్ఎంవి రికార్డింగ్ కంపెనీలో చాలా సంఖ్య, అంటే అప్పుడు పాటలు కాదు, అప్పుడు సంస్కృత పరంగా ఉండేవన్నీ, శ్లోకాలు, నారాయణ తీర్థస్వామి తరంగాలు. అప్పుడు కాలానుగుణంగా అవి జరిగేవి అన్నమాట. అవన్నీ ప్రత్యేకంగా రికార్డు చేసి రిలీజ్ చేసేవారు. బై ద సేమ్ టైం మంచి సేల్స్ కూడా అప్పుడు ఆ టైంలో పెద్దవాళ్ళందరూ అవి కొనుక్కునేవారు. దాంట్లో ఆయన రాణిస్తూ వచ్చి సినిమాల్లో, అంటే నాటకాల్లో వేసేవారు. తర్వాత మా నాన్నగారు తర్వాత సినిమాల్లో, అప్పుడు సినిమా అంటే ఒక సినిమా కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీసేవారు. వారిట్లో పూర్వం లవకుశ, అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారిది లవకుశ కాకుండా అంత క్రితం అదే డైరెక్టర్ గారు పూర్వం ఒకటి తీశారు. నేను చెప్పేది 1934లో. ఈ విషయం 1934లో మీరందరూ పుట్టుండరు అప్పుడు. 1934లో నేను కూడా పుట్టలేదు. నాకు అప్పటికి ఆ సినిమా రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత పుట్టాను నేను. అప్పుడు ఆ లవకుశ సిఎస్ రావు గారి ఫాదర్ సి పుల్లయ్య గారు డైరెక్టర్లో తీశారు అది. దాంట్లో మా ఇంకొక అన్నయ్య గారు, అంటే మా నాన్నగారు అన్న, ఆయన పారుపల్లి సుబ్బారావు గారు, మా నాన్నగారు సత్యనారాయణ గారు. వారిద్దరూ దాంట్లో, రాముడేమో మా పెదనాన్నగారు పారుపల్లి సుబ్బారావు గారు, మా నాన్నగారేమో ఇప్పుడు అంటే అలా చెప్తే తెలుస్తుందని చెబుతున్నా, ఇప్పుడు కొత్త లవకుశలో నాగయ్య గారు వేశారు ఆ క్యారెక్టర్, అప్పుడు మా నాన్నగారు వేశారు. వాల్మీకి క్యారెక్టర్ మా నాన్నగారు వేశారు. అలా సంగీతపరంగా గడిచిపోయింది వారిదంతా, మా నాన్నగారిది. తర్వాత వాళ్ళ అన్నగారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, వెరీ ఫేమస్ కర్ణాటక సంగీత విద్వాన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయన త్యాగరాజస్వామికి 4వ తరం వారు. త్యాగరాజస్వామి శిష్యులు, దాని శిష్యులు సుశీల ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారు, త్యాగరాజస్వామి గారి శిష్యుడు. ఆయన శిష్యుడు సుశీల దక్షిణామూర్తి శాస్త్రుల వారు. సుశీల దక్షిణామూర్తి శాస్త్రుల వారు ఆంధ్రప్రదేశ్ పెదకళ్ళేపల్లి బందర్ దగ్గర, మచిలీపట్నం దగ్గర. వారు అటువైపు సౌత్కు వెళ్ళి వారి దగ్గర ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్య గారు వారి దగ్గర నేర్చుకున్నారు.
వారి సుశీల దక్షిణామూర్తి శాస్త్రుల గారి దగ్గర పార్పల రామకృష్ణయ్య పంతులు గారు కర్ణాటక సంగీతాన్ని అభ్యసించారు. అభ్యసించి చిన్నప్పటి నుంచి ఆయన కర్ణాటక సంగీతానికే అంకితం అయిపోయారు. తదుపరి సంవత్సరాల్లో చాలామందిని ఇంట్లోనే శిష్యుల్ని ఇంట్లోనే ఉంచుకుని వారికి అన్నం పెడుతూ విద్య నేర్పించారు ఆయన. అది ఆయన జీవితం దానికే ధారపోశారన్నమాట. అటువంటి శిష్యుల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఒకరు, మా పెదనాన్న గారి శిష్యుడు. బాలమురళి గారు చైల్డ్ ప్రొడజీ. పట్టాభిరామయ్య గారి దగ్గర వాళ్ళ నాన్నగారి దగ్గర కొంత 8 ఏళ్ల ప్రాయంలోనే నేర్చుకుని తర్వాత ఆయన మా పెదనాన్నగారి దగ్గర ఆయన తీసుకొచ్చి, అంటే ఒక గురుముఖత గురు లేక ఎటువంటి గునికి తెలియకపోదని కీర్తన ఉంది. అలాగా గురువు ఉండాలని చెప్పి ఎంత చైల్డ్ ప్రొడజీ అయినా గురువు గారి దగ్గర నేర్చుకుంటే ఆయన బాలమురళి గారు అక్కడికి చేర్చి ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుని విద్య నేర్పేవారు మా పెదనాన్నగారు రామకృష్ణయ్య పంతులు గారు. అలా తర్వాత చాలామంది అన్నవరపు రామస్వామి గారు గ్రేట్ వైలన్ ఆర్టిస్ట్, పద్మశ్రీ బిరుదాంకితులు. తర్వాత నల్లాం చక్రవర్తులు కృష్ణమాచార్యులు గారు, అలా నేతి శ్రీరామశర్మ గారు, అలా చెప్పుకుంటూ పోతే చాలా వందల మంది ఉన్నారు ఆయన శిష్యులు. వారి ద్వారా అప్పుడు మా పెదనాన్నగారు ఇలా శిష్యురికం వీళ్ళందరికీ పాఠాలు చెప్తున్నప్పుడు, సంగీత పాఠాలు చెప్తున్నప్పుడే ఆల్ ఇండియా రేడియో అక్కడ విజయవాడలో మొట్టమొదటిసారిగా స్థాపించడానికి గవర్నమెంట్, భారతదేశ ప్రభుత్వం సంకల్పించింది. అప్పుడు గవర్నమెంట్ వారు మా పెదనాన్నగారిని సలహా అడిగారు, ఇక్కడ ఆర్టిస్టులు కావాలని. వీరి సలహా మీదట వీరి శిష్యులందరినీ అక్కడ విద్వాంసులుగా ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదట ఆల్ ఇండియా రేడియోలో. అలా ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టులు అయిన వాళ్ళే బాలమురళి కృష్ణ గారు, అన్నవరపు రామస్వామి గారు, కృష్ణమాచార్యులు గారు, అలా చాలామంది అక్కడ ఉద్యోగాలు, అంటే ఆయన ఉపాధి కల్పించి అన్నం పెట్టి విద్య చెప్పడమే కాకుండా కూడా వారికి జీవితాన్ని ఒక మార్గదర్శకత్వం చేశారు ఆయన. అప్పుడు చేరిన వాళ్ళు తర్వాత మంచి మంచి జీతాలతో వారు రిటైర్ అవ్వడం కూడా జరిగింది గవర్నమెంట్ తరఫున. అది మా పెదనాన్న గారు ఇది. తర్వాత నా విషయానికి రావాలి కదా. మా తాతలు నేతులు తాగారంటే కుదరదు కదా. నేను చిన్నప్పటి నుంచి, అంటే ఒక విధంగా చెప్పాలంటే మా నాన్నగారి పోలికే వచ్చింది నాకు. చిన్నప్పటి నుంచి పాటలు పాడడమే నాకు. అంటే దాదాపు ఏజ్ ప్రకారం చెప్పాలంటే నాకు ఒక 8-9 ఏళ్ళప్పటి నుంచే నా వయసు. అప్పటి నుంచి అంటే సంగీతం అని చెప్పను కానీ నేను పాట మీద మక్కువ. పాటలు, అది సినిమా పాట అయినా కావచ్చు, ఒక లలిత గీతం కావచ్చు, ఏదైనా సరే ఆ పాట మీద సంగీతం పరంగా ఉండాలి ఏదైనా. అది నాకు మనసులోనే అది భగవంతుడు సంకల్పింపజేశాడు నాకు, నా మనసుకి. అప్పటి నుంచి నేను చెప్పేది ఇది 19 దాదాపు 60 దగ్గర నుంచి నా సంగీత ప్రయాణం కొనసాగుతుంది. అయితే మీరు ఫార్మల్గా అభ్యసించారా సంగీతాన్ని, లేకపోతే పాటలు? అదే చిన్నప్పటి నుంచి నేనేం చేసేవాడిని అంటే, ఈ పాటల పోటీలు ఉంటాయి, వాటికి ఒక పాట నేర్చుకోవడం, వెళ్ళడం, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవడం, అలా తృప్తి గడిచిపోయింది. అంటే నేను ఏదైనా పాడగలిగేవాడిని, అటు సినిమా పాట పాడగలిగేవాడిని, ఇటు లలిత సంగీతం అప్పటికింకా బాణీ కట్టడం రాదు, కానీ ఎవరన్నా చేసింది ట్యూన్ చేసుకుని నేను పాడేవాడిని. అలా కొంతకాలం జరిగింది. మరి చదువు కూడా సైమల్టేనియస్గా ఉంది నాకు. అదే చిన్నప్పటి నుంచి నాకు అభినవేశం, మ్యూజిక్ సైడ్, ఈ ఎడ్యుకేషన్తో పాటు అది ప్రయాణించింది ఆ కోరిక అనేది. తర్వాత నేను పెద్దగా చదువుకోలేదు కానీ గ్రాడ్యుయేషన్తో అయిపోయింది. తర్వాత చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం విజయవాడ మా స్వస్థలం, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం. తర్వాత మా నాన్నగారేమో నాకు 2వ సంవత్సరంలోనే పరమపదించడం జరిగింది. ఆయన స్వర్గస్థులయ్యారు. అప్పటి నుంచి మా అమ్మగారే
దగ్గరుండి కాపాడి మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. మా అన్నయ్య గారు, నేను. మా అన్నయ్య గారి పేరు పారుపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు. ఆయన ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నారు. ఆయన రచయిత. ఆయన రచయిత. ఆయన అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ పిల్లలతో వాళ్ళతో. తర్వాత నేను అలా పాడుకుంటూ అప్పుడు ఒక రోజున నాకు అనిపించింది, ఈ ప్రొఫెషన్, ఈ ఉద్యోగాలు కాదు, నాకు సంగీతపరంగా కావాలి నా ప్రొఫెషన్ అని భగవత్ సంకల్పం అని ఉంది. అదే. అయితే మీరు కూడా రేడియోలో పార్టిసిపేట్ చేశారా? లైక్ వర్ యు ఆల్సో రేడియో ఆర్టిస్ట్? అంటే రేడియోలో ప్రైవేట్ ఆర్టిస్ట్గా నేను చిన్నప్పుడే చెప్తున్నాను కదా, 9 ఏళ్ళప్పటి నుంచి అని. అప్పుడు చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో విజయవాడ కేంద్రం, విజయవాడలో కాబట్టి విజయవాడ కేంద్రమే మాకు అటాచ్మెంట్ ఉంది. దాంట్లో పాలవెల్లి బొమ్మరిల్లు కార్యక్రమాలు జరిగేవి. అప్పుడు కూడా ప్రతి వారం శనివారం ఏమో బొమ్మరిల్లు, ఆదివారం పాలవెల్లి. అప్పుడు ఏడిది కామేశ్వరరావు అన్నయ్య గారు, వింజమూరి లక్ష్మి అని ఆవిడ విద్వాంసురాలు, ఆవిడేమో అక్కయ్య, అన్నయ్య అక్కయ్య. అదే అప్పుడు మేము వెళ్ళి ప్రతి వారం మా ఇంటికి కారు వచ్చేది. అప్పుడు ఆ ఎదురుగుండా ఒక ఆయన చూసి, ఏంటి వీడి కారు కూడా వస్తుంది ఇంటికి అని. ఆ రోజుల్లో అంటే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు చిన్నపిల్లలు కదా, మేమంతా చిన్న చిన్న పిల్లలందరినీ పోగు చేసుకుని తీసుకెళ్ళేవారు ఆల్ ఇండియా రేడియోకి. తీసుకెళ్ళి అక్కడంతా కాసేపు చెప్పి ఎవరెవరు ఏం పాడతారో చెప్పి అందరం తల పాట, పాటలు అలా సరదాగా అదొక ప్రోగ్రాం ఉండేది. అది వరకు చాలా అది రక్తి కట్టేది. ప్రతి ఆదివారం కూడా అప్పుడు రేడియోలు అదేగా మెయిన్, అదే కదా మాధ్యమం, అంతా వినేవాళ్ళు. రేడియోలో కూర్చుని బొమ్మరిల్లు పాలు వెలిస్తే పిల్లలు పాడుతుంటే ఎంజాయ్మెంట్ అలా జరిగింది. అదొక మంచి ఫేజ్ అండి. ఎందుకంటే ఆ క్వాలిటీ ఇప్పుడు ఎక్కడ రాదు కూడా. అవును, ప్రోగ్రామ్ క్వాలిటీ కానీ, నండూరి గారు ఉన్న ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ రాదు మళ్ళీ. రోజులు మారిపోతున్నాయి కదా. తప్పకుండా లేండి. యా. అయితే మీరు గోవిందనామాలు, వెంకటేశ్వర మనసా స్మరామి ఇలాంటివన్నీ మీరు మొదట ఎప్పుడు 1970s స్టార్ట్ చేశారా? 80s. సో దానికి మీకు ప్రోత్సాహానికి కానీ, ఆ సంకల్పనకి కానీ ఏదైనా సన్నివేశం ఉందో? దానికి ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే అక్కడ దాకా మీరు చాలా ముందరికి వెళ్ళిపోయారు. అవునా? దాని ముందర నేను విజయవాడలో ఇలా అంటే దానికి నాంది ఎందుకునే చెప్తున్నాను. చెప్పండి. నేను విజయవాడలో ఉన్నప్పుడు నాకు బలమైన కోరిక ఉండేది. చెప్పాను కదా ఇందాక, మ్యూజిక్ ప్రొఫెషన్ ఉండాలని. మ్యూజిక్ ప్రొఫెషన్ ఉండాలంటే ఆ రోజుల్లో అంటే నాకు ఇప్పుడు ఏజ్ వచ్చింది, ఇంకా ఉద్యోగం చేసే ఏజ్ వచ్చేసింది. అప్పుడు ఉద్యోగం ఆల్ ఇండియా రేడియోలో కానీ, మ్యూజిక్ కాలేజీల్లో కానీ ఒక పోస్ట్ కావాలంటే ఒక క్వాలిఫికేషన్ కావాలి. నాకేం లేదు. అప్పుడు మ్యూజిక్ కాలేజీలో డిప్లొమా కావాలి, కనీసం అసిస్టెంట్ లెక్చరర్గా ఉద్యోగానికి. ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ అయ్యి ఉండాలి. అంటే దానికి ముందర ఆడిషన్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ పాస్ అయ్యి అంచెలంచెలుగా చేస్తే దాంట్లో సెలెక్ట్ అయితే, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఉద్యోగం వచ్చేది. అసలు నాకు నాకు వాటి మీద ధ్యాస ఉండేది కాదు. అంటే ఏదో అంటే ప్రొఫెషన్ అవ్వాలని ఉంది కానీ ఉద్యోగం రీత్యా వెళ్ళి ఏదో అక్కడ లెక్చరర్ గానో లేకపోతే ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో ఆర్టిస్ట్ గానో ఉండాలని ఉండేది కాదు. ఏమిటో మరి అది భగవత్ సంకల్పం. ప్రొఫెషను మ్యూజిక్ ఉండాలి. అది నేను విడిగా పాడుకున్నా, ఎవరన్నా పాడమన్నా కూడా నాకు ఫలాని పార్వల్ రంగనాథ్ గారు మ్యూజిషియన్ అని అనిపించుకోవాలి లైఫ్లో అని అప్పుడు నా 27 నుంచి ఉండేది నాకు. అలా సంకల్పించుకుంటూ చిన్న చిన్న జాబ్స్ విజయవాడలో, మరి భుక్తికి అమ్మ తోడ్పాటు ఉండాలి కదా అమ్మకి. సరే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటే కాకతాళీయంగా ఒక పేపర్లో ఒక ఇది పడింది, అడ్వర్టైజ్మెంట్. తిరుమల తిరుపతి దేవస్థానములు, వెంకటేశ్వర కళాపీఠం ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడానికి కళాకారులు కావాలి అని పడింది. అంటే అప్పటికి నేనేం చేశానంటే, మా చిన్నప్పుడు నేను అనవరపు రామస్వామి గారి దగ్గరికి, మా గురువు గారు మొదట సరిగమలు మొదలుపెట్టింది వంకమావిడి వీరరాఘవయ్య గారు. ఆయన బ్లైండ్ ఆర్టిస్టే. ఆయన మా పెదనాన్నగారి శిష్యుడే.
ఆయన దగ్గర నేర్చుకుంటూ మామూలుగా వర్ణాలు, కీర్తనలు అన్నీ నేర్చుకున్నాను. నాకు కర్ణాటక సంగీతాన్ని ఏదో బాగా నేర్చుకోవాలి, కచేరీలు చేయాలి అది కూడా ఉండేది కాదు. నేర్చుకున్నా అంతే. వర్ణాల దాకా కీర్తనలు కూడా నేర్చుకుని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాడిని. మా గురువుగారు తీసుకెళ్ళేవాళ్ళు. అన్నవరపు రామస్వామి గారి దగ్గరికి కొన్నాళ్ళు వెళ్ళాను. వెడితే ఆయన వయలిను ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. హ్మ్. నేను ఇవాళ వెళ్ళి వర్ణన నేర్చుకుని, మర్నాడు వెళ్ళి ఆ వర్ణన అప్పచెప్పకపోతే మళ్ళీ రెండోది కొనసాగించేవాళ్ళు కాదు. హ్మ్. ఆ రెండో చరణం. హ్మ్. నేనేమో మొదటిది మళ్ళీ పాడేవాడిని. పాడేటప్పుడు మళ్ళీ ఇది నువ్వు మళ్ళీ అంటే మళ్ళీ అక్కడ స్ట్రిక్ట్ మా పెదనాన్న గారి పద్ధతనమాట. చాప వేసుకొని మన చాప మనమే వేసుకొని హ్మ్. కూర్చొని అంత శ్రద్ధగా చెప్పేవారాయన. హ్మ్. అన్నవరం రామస్వామి గారు. హ్మ్. నాకు నాకేదో వచ్చేట్టుగా లేదిది. అంటే శిక్షణ అనేది నాకు వంట పట్టలేదు. అంటే కూర్చోబెట్టి కదలొద్దు అంటే అలా కష్టం. మనసు ఒప్పేది కాదు. ఆ! సరే అయిపోయిన తర్వాత ఇలా యాడ్ చూసి అప్లై చేశాను నేను. హ్మ్. అప్లై చేస్తే సరే తిరుపతి వెళ్ళాను. హ్మ్. తిరుపతి వెళ్ళింది నా 80 సంవత్సరంలో. హ్మ్. 1980లో తిరుపతి వెళ్ళా. హ్మ్. ఓకే. అక్కడే ఇంటర్వ్యూ జరిగింది. హ్మ్. ఇంటర్వ్యూ జరిగితే దాన్ని 8 మందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో నేను ఒకడిని. హుహు. హ్మ్. 8 మందిని. అంటే ఇది సభారంజని కోర్స్ అనమాట. హుహు. ఈ సభారంజని కోర్స్ అంటే ఆల్రెడీ కొంత నేర్చుకున్న వాళ్ళని ఈ నారాయణ తీర్థ తరంగాలు, త్యాగరాజ స్వామి ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, తర్వాత రామదాసు కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు. అంటే ఆల్ ట్రెడిషనల్ ఇదనమాట. అక్కడ ట్రైన్ నేర్చుకోవాలి. చేస్తారు. ఆహా! నేర్చుకోవడం ఎందుకంటే వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టెంపుల్స్‌లో పాడడానికి అని వాళ్ళు ఒక ఐడియా పెట్టుకున్నారు. హ్మ్. పెట్టుకొని అది నేర్చుకున్నాను నేను. హుహు. 1 ఇయర్ అది కొనసాగింది. హ్మ్. 1 ఇయరు మేము 8 మందే. హ్మ్. మిగతా దానికి సైమల్టేనియస్‌గా ప్రవీణ కోర్స్ కూడా పెట్టారు వెంకటేశ్వర కళాపీఠంలో. ప్రవీణ కోర్స్ అంటే? ప్రవీణ కోర్స్ అంటే డిప్లొమాకి పైన. అంటే హుహు. అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ లాగా. హుహు. అది కర్ణాటక సంగీతం నేర్చుకోవడం అది మాకు సంబంధం లేదు. హ్మ్. మేము ఓన్లీ పెర్ఫార్మన్స్ వింగ్. హ్మ్. నేర్చుకుని పాడడం టెంపుల్స్‌లో పాడడం. హ్మ్. అలా జరిగేటప్పుడు అది పివిఆర్‌కే ప్రసాద్ గారు అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉండేవారు. హ్మ్. ఆయన సంకల్పమే ఇది. హ్మ్. ఈ వెంకటేశ్వర కళాపీఠం. అప్పటికే అన్నమాచార్య ప్రాజెక్టు, తర్వాత వెంకటేశ్వర మ్యూ మ్యూజిక్ కళాశాల హ్మ్. అవన్నీ ఉన్నాయి. హ్మ్. తిరుపతిలోనే ఉన్నాయి. హ్మ్. ఇది ప్రత్యేకంగా వెంకటేశ్వర కళాపీఠం అని చెప్పి అవన్నీ తీసుకొచ్చి ఈ గొడుగు కింద చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. హ్మ్. తర్వాత 1 ఇయర్ అయింది. 1 ఇయర్ 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నా కోర్స్ కంప్లీట్ సభారంజని కోర్స్ కంప్లీట్ అయింది. హ్మ్. సరే పివిఆర్‌కే ప్రసాద్ గారు అదే కంప్లీట్ అవ్వబోయే ముందర ఒకరోజు వచ్చారు. హ్మ్. వచ్చి అందరినీ పాడమన్నారు. హ్మ్. పాడమంటే నేను పాడాను. అందరూ పాడారు. నేను గూడా పాడాను. తొలుతగా అప్పుడు నేను అంత క్రితమే 2 సంవత్సరాలు ఉన్నాను గదా! అక్కడ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫీస్‌కి వెళుతూ ఉండేవాడిని. అక్కడ పుస్తకాలుండేవి. అన్నమాచార్య కీర్తనల పుస్తకాలు. దాంట్లో ఒక కీర్తన నేను ట్యూన్ చేసుకున్నా. ఓహ్! 'రంగ రంగ అసలు రంగపతి రంగనాథ' అని ఓహో! నీ ఫస్ట్ మీరు సింగారాలే తెరచాయ శ్రీరంగనాథ అని పెద తిరుమలాచార్యుల వారి రచన. ఆ! అది ఆల్రెడీ ఫస్ట్ నా తొలుత సంకీర్తన అది. ఓహ్! వెరీ నేను నైస్. బాణీ కట్టింది. ఆహా! తర్వాత ఇప్పుడు 800 కీర్తనలు చేశాను. ఓహ్! నైస్. ఆహ్, అప్పుడు ఆ కీర్తన రెడీగా ఉంది అంతే నా దగ్గర. అదొక్కటే ఉంది. హ్మ్. అది పాడాను. పాడేటప్పటికి ఇంక మరు మాట్లాడలేదు ఆయన. ఆయన పీవీఆర్‌కే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొత్తాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద కదా! ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే. అవును. కార్యనిర్వహణాధికారి. అవును. ఆయన వెంటనే రంగనాథ్ మీరు నేను చెప్తాను వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వండి అన్నాడు. హ్మ్. అన్నమాచార్య ప్రాజెక్ట్‌లో హ్మ్. ఆర్టిస్ట్‌గా. హ్మ్. నమస్కారం అండి. తప్పకుండా. అప్పుడు భగవంతుడు నా మొర ఆలకించి వెరీ నైస్. ఇది చేశాడని చాలా సంతోషించాను. ఆ తర్వాత ఒక 10, 15 రోజుల్లోనే అక్కడ జాయిన్ అవ్వడం. అప్పటి నుంచి వోకల్ ఆర్టిస్ట్ గ్రేడ్ 1 అబ్బా! అని ఒక వెరీ నైస్. డిజిగ్నేషన్ ఇచ్చి ఆ! అంటే మేము మెంట్ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ అన్నమాచార్య సంకీర్తన ఇన్ ఆల్ ద కంట్రీ కానీ అని పెట్టారు. మీరలా చేయకపోతే ఆ అన్నమాచార్య కీర్తనలేవి బయటకొచ్చేవి గూడా కావు. అవును. ఆ!
నా అదే ఎంత పెద్ద సంకల్పం అండి. అవును. సో కంగ్రాచులేషన్స్. ఎన్ని థ్యాంక్ సంవత్సరాలైనా కూడా మీ అందరికీ మేము రుణపడే ఉంటాం. వచ్చే తరాలందరూ రుణపడే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. తిరుపతిలో అడుగుపెట్టి ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత, ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంక కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీరు అడిగిన గోవిందనామాలు పాడే అవకాశం వచ్చింది. వెంకటేశ్వర మనసాస్మరామి గోవిందనామాలు. అది ప్రాజెక్టు తరఫున మేము మామూలుగా ఈ అన్నమయ్య కీర్తనలు ఇంకా ప్రతి టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అవుట్ ఆఫ్ స్టేటు ప్రవాసాంధ్రులు దాకా కూడా వెళ్ళి మేము వాళ్ళు పిలిపించేవారు మమ్మల్ని. తర్వాత నా సీనియర్స్ నాకన్నా ఒక 2 years ముందర ఆయన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఉండేవారు. ఆయన ఆయన 1 year తర్వాత నేను చేరా. ఆయనకన్నా ముందర శోభారాజు గారు ఉండేవారు. ఫస్ట్ తొలుత ఆవిడే ఆర్టిస్ట్ ప్రాజెక్ట్కి. అప్పుడు వాళ్ళందరూ ఉండంగానే మమ్మల్ని కూడా తీసుకున్నారు. నాతో పాటు ఇంకో గాయకుడిని ఇద్దరిని తీసుకుని ఆ ట్రైనింగ్ ఇచ్చిన 8 మందిలో నేను ఒక్కడనే ఉద్యోగం వచ్చింది. మిగతా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవడానికి బయటికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంకా చాలా కొన్ని వందల ప్రోగ్రామ్స్ అన్నమాచారి మెయిన్ కీర్తనలు చేయడం జరిగింది. అలా స్టార్ట్ అయింది. 1982 నుంచి స్టార్ట్ అయింది ఈ అన్నమాచారి కీర్తనలు. అది వెరీ నైస్ అండి. అయితే మీరు ఆ విషయం చెప్పలేదు నాకు. ఇంత చూసి ఆ సన్నివేశం ఏమిటి, మీకు ఎలా ఈ ఆపర్చునిటీ వచ్చింది అని. ఇది మనసాస్మరామి అనేది మేము పెట్టిన పేరు. అది శ్రీ వెంకటేశం మనసాస్మరామి. అది అక్కడ మామూలుగా అప్పటికి నేను ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత రికార్డింగ్స్ చేస్తూ ఉండేవాడిని. ఈ కంపెనీల వాళ్ళు పిలిపించి నన్ను రికార్డింగ్ కంపెనీస్ వాళ్ళు పిలిపించి డివోషనల్ సాంగ్స్ చేస్తూ ఉండేవారు. అది నాతోనే మొదలెట్టేవారు. ఏ కంపెనీ అయినా కూడా నా పాటతోనే స్టార్ట్ అయ్యేవాళ్ళు. అంటే ఇప్పుడు లాగా పెద్ద కంపెనీలు లేవు. ఇప్పుడు మీరు అనుకుంటే మీరు ఒక రికార్డింగ్ కంపెనీని స్టార్ట్ చేసి మీరు చేసిన తర్వాత అది సూపర్ హిట్ అయిపోయేది మీ రికార్డింగ్ కంపెనీలో నేను పాడేటప్పటికి. వాళ్ళు అలా కొన్ని వందలు చేశారు. తర్వాత తొలుతుగా నాదే, నా వాయిస్తో చేసేవాళ్ళు. అలా నాది ఫస్ట్ అన్నమాచార్య కీర్తనల కన్నా ముందర ప్రారంభమైంది భక్తి కీర్తనలే. ఆ భక్తి కీర్తనలో ఇంకా అయ్యప్ప స్వామి కానీ శివుడు కానీ ఇంకా రకరకాల అందరు దేవుళ్ళవి కీర్తనలు రాయడం పాడడం. ఆ రాసే విషయంలో మా అన్నయ్య గారు ఎక్కువ రాసేవారు కీర్తనలు. పాడేవాడిని, ట్యూన్ చేసేవాడు. అప్పటికి నాకు ఈ కంపోజింగ్ అనేది తిరుపతి వెళ్ళిన తర్వాత బాగా అలవాటు అయిపోయింది. ఫస్ట్ చెప్పాను కదా రంగపతి సింధు భైరవిలో కంపోజ్ చేశాను. అది కూడా భగవంతుడి ఇచ్చిన వరమే. అంటే నేను ఇప్పుడు ఇంతకీ సారాంశం ఏంటంటే నేనేం సంగీతం నేర్చుకోలేదని. సరే సరే, నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? భగవంతుడు ఏ రాగంలో అయినా కంపోజ్ చేసే శక్తిని కలిగించాడు. అదృష్టం. అది పెద్దల ఆశీస్సులు, మా నాన్నగారి ఆశీస్సులుగా భావిస్తాను ఇప్పటికీ నేను. సరే, ఆ కంపెనీల వాళ్ళు ఇలా పాడుతుంటే రికార్డింగ్ కంపెనీలు కొండ మీద ఈ క్యాసెట్స్ షాప్స్ ఉండేవి ఎక్కువ. ఈ అందరు అప్పుడు ఘంటసాల గారివి, నమో వెంకటేశ, ఏడుకొండల వడ, అవన్నీ అమ్ముతూ ఉండేవారు వాళ్ళు. ఒక కంపెనీ వారు వచ్చి మాకు వెంకటేశ్వర మనసాస్మరామి అని నేమ్ పెట్టుకున్నాను. తర్వాత ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మన విజయవాడలో గుంటూరు అనుకుంటా వారిది కోట సచ్చిదానంద శాస్త్రి గారు, ఆయన హనుమత్ గానం అని ఒకటి పాడేవారు. హరికథలో చివరికి హనుమంతుడి మీద ఇదే ట్రెండ్ ఫస్ట్ ఆయనదే చూన్నది. అలా కావాలండి మాకు వెంకటేశ్వర స్వామి మీద అని అడిగారు వాళ్ళు. అది నా అదృష్టం అంతే. వాళ్ళని అడిగితే నేను దాన్ని వెంకటేశ్వర మనసాస్మరామి అంటే ఏం చేయాలో, అదేమో హనుమత్ గానం అంటే అది ట్రెడిషనల్ సబ్జెక్ట్. ఆయన చివరిలో పాడందే అసలు భక్తులు వదిలిపెట్టేవాళ్ళు కదా ఆయన్ని. చాలా ఫేమస్ అది హనుమత్ గానం అంటే. ఆ తర్వాత అది కూడా నేను పాడాను రికార్డింగ్లో. మొన్న ఈ మధ్యనే ఆయన దివంగతులయ్యారు. పద్మశ్రీ కూడా ఇచ్చారు కోట సచ్చిదానంద శాస్త్రి. చాలా ఫేమస్.
సరే దానికి వెంకటేశ్వర సంవత్సరం అంటే ఎవరి చేతన్నా రాయించాలి కదా. ఆ రెండరింగ్ ఎలా ఉంటుందంటే ఒక 15 నిమిషాలు నాన్ స్టాప్గా వస్తుంది. అవును. అది ఎలా రాయాలంటే ఆలోచించాను. ఇది రాస్తే మరి అంత వాళ్ళు అడిగినప్పుడు అదే మాదిరిగా హిట్ అవ్వాలి కదా. మన రికార్డింగ్ అది కమర్షియల్గా ఇస్తున్నాం. అవును. అందుకని ఎందుకో ఆలోచిస్తే వెంటనే విష్ణు సహస్రనామం నామావళి గుర్తొచ్చింది. ఆ! అంటే మనకి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది కదా. 1000 అవును. నామాలున్నాయి. అవును. ఆ 1000 నామాలకి మనం అంటే వరుసగా తీసుకోకపోయినా కూడా తాళానికొచ్చేవి లయ ఉండాలి కదా. ఓహ్! ఆ ఓకే. రెండరింగ్ ఓకే. ఆ తాళానికొచ్చేవన్నీ సెలెక్ట్ చేసుకొని ఆ! నేను ఒక స్క్రిప్ట్‌ల ప్రిపేర్ చేసుకున్నా. ఓహో! స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి 15 నిమిషాలకి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకొని రెడీ అయిపోయింది. ఆ! వెరీ నైస్. రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత వ సెకండు అప్పుడు ఏ సైడ్, బి సైడ్ అని ఉండేవి హ్మ్. క్యాసెట్స్‌కి. ఆఫ్ కోర్స్. తెలుసు కదా మీకు. అవునవునవును. ఆ బి సైడ్ ఏం చేయాలి పాటల దీనికి ధీటుగా ఉండాలని. అప్పుడు స్క్రిప్ట్ మాత్రం రెడీ అయింది. ట్యూన్ ఆల్రెడీ ఉంది కాబట్టి బి సైడ్ ఏం కావాలంటే అది గ్యాప్ వచ్చింది కాస్త. ఒక 1 వీక్ ఎంతో గ్యాప్ వచ్చింది రికార్డింగ్‌కి. చేస్తే మా అనంతపురం వెళ్ళాను. హ్మ్. వెళ్ళినప్పుడు మా అత్తగారి ఇల్లది. అక్కడ పూజ రూమ్‌లో కూర్చుంటే ఒక చిన్న పుస్తకం దొరికింది. పూజ రూమ్‌లో దండం మామూలుగా వెళ్ళి స్నానం చేసి వెళ్ళి దండం పెట్టుకుంటూ పుస్తకం దొరికింది. చిన్న పుస్తకం అది. అది పైన గోవిందనామాలు అని రాసుంది. అది ఎవరు రాసారో తెలీదు. అసలు వాళ్ళకే తెలీదు ఆ పుస్తకం అక్కడ ఉన్నట్టు. అది శిథిలం అయిపోయిన స్థితిలో ఉందది. అది గోవిందనామాలు. అంత క్రితం ఎవ్వరికీ తెలీదది. సరే దాన్ని పట్టుకొని ఇదేదో నా గురించి ఇక్కడ ప్రత్యక్షమైందనుకుని అది తీసి చూసి అప్పటికప్పుడే కూర్చొని రాగమాలికల్లో చేద్దామా అది కూడా ఇదే మాదిరిగా నామావళి. అవునవును. అది ఎలా చేద్దామని చూసి రాగమాలిక చేస్తే కష్టం అవుతుంది. క్యాచీగా ఉండాలి కదా. అవును. అందుకని ఏం చేశానంటే ఊరికే స్టార్ట్ చేశా. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద అని అంత ముడి చేశా. చేసేప్పటికి ఇది నాకే ఒక విధమైన ఒక పులకరించినట్టయింది. హ్మ్. అదే ఎలా తట్టిందసలు నాకే తెలియదు. అది అది రేవతి రాగం అని నేను ఫిక్స్ చేసుకున్నా. ఉన్నమాట చెప్పాలంటే. నేను పలానా రేవతి రాగంలో చెయ్యాలి అని కూడా స్టార్ట్ చేయలే. నోట్లో అలా వచ్చేసింది. పాడాను. రెండో చరణం పాడుకున్నా, మూడో చరణం పాడుకున్నాను. ఓ 10 చరణాలు పాడి రాగం వేరే మారుద్దాం అని అనుకున్నా కూడా నేను వద్దని ఒక బలమైన ఇదొచ్చేసింది నాకు. సంకేతం. హ్మ్. వచ్చేప్పుడు మొత్తంలో పాడుకున్నాను. పాడేసుకొని కొన్ని అది ఇదే మాదిరిగా కదా ఇంకా తర్వాత మనం రిహార్సల్స్ చేసుకోవచ్చని చెప్పి అది ఆ రెండో సైడ్ కూడా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. హ్మ్. అది చేసి రికార్డింగ్ మెడ్రాస్‌లో చేశాము. చెన్నైలో రికార్డ్ చేసి వారికిస్తే ఆ ఫస్ట్ డేనే లక్షల క్యాసెట్స్ అవును. వచ్చొచ్చి ఒక్కొక్కళ్ళు తిరుమల వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక 20, 30 ఆ విన్న వాళ్ళందరూ ఆ షాప్‌కెళ్ళిపోయేవాళ్ళు. అంతే గదా! అసలు మీకు ఆ వెళ్ళిపోయి రహస్యం చెప్పనా? నా చిన్నతనంలో నేను అదే తీసుకొచ్చా. సో ఒక్కొక్కళ్ళు బండిల్ తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికి తిరుపతి నుంచి వచ్చాము అని చెప్పి ఇవ్వడానికి అది అలా బాగా పాపులర్ అయిపోయింది. తర్వాత ఇంకా ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ప్రతి వాళ్ళ కార్‌లలో హ్మ్. అది. తప్పకుండా. ఒక విచిత్రం ఏంటంటే ఇప్పుడు డాలర్స్‌కొచ్చారు. నన్ను చూడంగానే గోవిందనామాలని ఎవరు అనుకోరు గదా. నేనెందుకంటే మీడియాలో పాపులర్ కాదు. మామూలుగా ఈయన ఎవరో తెలుసా? గోవిందనామాలు పాడిన ఆయనంటే అంటే ప్రతిసారి ప్రవర్ చెప్పుకోవాలనమాట నేను. అదే. కానీ అలా. అయితే నాకేం తృప్తి ఉందంటే పరోక్షంగా అయినా గూడా ఒక కీర్తిని సంపాదించి పెట్టాడు వెంకటేశ్వర తప్పకుండా. స్వామి భగవంతుడు. తప్పకుండా. ఆ! అయితే మీరు ఇలా పాడింది అలా తిరుమల, తిరుపతి వీధుల్లో అది వినిపిస్తూ ఉంటే, మీరలా వింటుంటే మీకెలా అనిపిస్తూ ఉంటుంది? ఊరికే ఓ చిన్న చాలా చాలా ఒక్కొక్కసారి నాకు కళ్ళ ముందు ఆనంద బాష్పాలు జరుగుతాయి. వస్తుంది. యాహ్! అది ఎప్పుడంటే సన్నివేశం అది ముఖ్యంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అసలు మొదట అది అవ్వలేదు. ఇది మొదట తిరుమల తిరుపతి దేవస్థానం వారి దగ్గర లేదు. హుహు. తర్వాత కొన్నాళ్ళు ఇలా ప్రైవేటు వాళ్ళకిచ్చాను గదా. నేను ప్రైవేట్ క్యాసెట్స్ ఇవి. అవునవును. ఇందాక చెప్పారు అదే. ఇచ్చిన తర్వాత
కొన్నాళ్ళు అయిన తర్వాత 90s, ఇప్పుడు ఇది 80స్లో పాడాను వాళ్ళకి. ఉమ్, 86 ఆ సంవత్సరాల్లో పాడాను నేను గోవిందనామాలు వాళ్ళకి. 90 అయిపోయింది, 91, 92లో అనుకుంటాను. ఆ, మా అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు, కామిశెట్టి శ్రీనివాసులు గారు. నన్ను రంగన్న అనేవారు ఆయన. ఉమ్, రంగన్న, అందరికీ నువ్వు అయితే గోవిందనామాలు నువ్వు ఇక్కడ దేవస్థానంలో పని చేస్తున్నావు, స్వామికి అర్పించకుండా నువ్వు వాళ్ళందరికీ పాడేసావు కదా ముందర. అంటే నేను తప్పకుండా పాడతానండి, మీరు ఇవ్వండి, నేను దానికేమి రైట్స్ ఏమి లేవు, నాదే అది కంపోజింగ్ అంతా. ఉమ్, అదేమో లిరిక్స్ ఏమో ట్రెడిషనల్, ఉమ్, అది ఎవరు రాశారో కూడా తెలియదు. ఉమ్, అది ట్రెడిషనల్ నామావళికి, వెంకటేశ్వర స్వామి నామావళిది, ఉమ్. కాబట్టి ఏమీ అబ్జెక్షన్ ఉండదు, నేను స్వామి వారికి పాడతానంటే మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో రికార్డింగ్ చేశారు. ఓహో, ఓకే, ఓకే. దేవస్థానం వారు చేశారు. ఆహా, దేవస్థానం రికార్డింగ్ ప్రాజెక్ట్ అని ఉండేది, అన్నమాచార్య ఉమ్, రికార్డింగ్ ప్రాజెక్ట్లో. ఈ దశలో ఓన్లీ అన్నమాచార్య కీర్తనలే చేయాలి, కానీ ఇది ప్రత్యేకమైన సబ్జెక్ట్గా తీసుకునే వాళ్ళు చేసి వెంటనే అక్కడ బ్రాడ్కాస్టింగ్ సెక్షన్కి ఆ రంగన్న హ్యాండ్ ఈ ఓవర్ చేశారు. రంగన్న గరళం నుంచి ఇలా పలికించుకున్నారండి, అది విషయం. అదే ఆయన పిలిపించి పాడించుకున్నట్టుగా అదే భావన. అలానే ఉంది అది. ప్రతిరోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది అక్కడ ఉమ్, తిరుమలలో. అవును. స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా బయటికి తీసుకొస్తారు మంగళ వాయిద్యాలతో, ఉమ్, ముందర వేదపారాయణం అంతా. ఉమ్, అప్పుడు తిరుమాడ వీధుల గుండా వెళ్తారు, వెళ్ళి ప్రదర్శనం చేసి మళ్ళీ ఊంజల సేవ మండపానికి వచ్చి సహస్ర దీపాలు వెలిగిస్తే అక్కడ కూర్చోబెట్టి అక్కడ మేము గాయకులం పాడతాము, వేదం అంతా 3 వరుసగా సైమల్టేనియస్గా జరుగుతుంది. అది వచ్చినప్పుడు వెంటనే గోవిందనామాలు వేయాల్సిందే. ఉమ్, అది ఎప్పుడు జరిగిందంటే, అది ఒక ఈవో గారు ఒక ఆయన ఉన్నప్పుడు ఇదివరకు మిగతా భక్తి గీతాలన్నీ వేస్తూ ఉండేవారు. ఉమ్, ఆ స్వామివారు వచ్చేటప్పుడు మాత్రం గోవిందనామాలు తప్ప ఉమ్. ఇంకేమీ వేయొద్దని చెప్పి ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ బోర్డులో శాంక్షన్ చేయించి, బా, మరి అది అంతా మరి అప్రూవ్ అవ్వాలి కదా, కదా, అవును. చేయించేసేసి అది అది ప్రతిష్ఠించేశారు దాన్ని. Very చేసి nice. స్వామివారు వస్తుండగా అది నేను ఊంజల సేవలో పాడుతుంటాను, సహస్ర దీపాలంకరణ సేవ పాడుతుంటే నా గొంతుతో ముందరే స్వామివారు వస్తుంటే అదొక బా, నిజమైన అదే ఆనందం. కదా. ఎప్పటికీ అసలు అది చిరస్థాయిగా ఉండిపోయింది. ఆ, అంటే వంగల పట్టాభాగవతారు గారిని హరికథ చాలా ఫేమస్ ఆయన. ఉమ్, ఆయన యాంకర్గా ఉండేవారు బ్రహ్మోత్సవాలకి, దానికి ఆర్టిస్టులని ఇంట్రడ్యూస్ చేయడం అంతా. ఉమ్, ఆయన ప్రతిసారి చెప్పేవారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామం నా కచేరీ ముందర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి శివస్థుతి, ఎంఎస్ రామారావు గారి సుందరకాండ, సుందరకాండ, ఆ. పారుపల్లి రంగనాథ్ గారిది గోవిందనామాలు, ఈ వా. 5 మన ఆధ్యాత్మిక ప్రపంచంలో చిరస్థాయిగా ఉండిపోతాయని ఆయన చెప్తూ ఉండేవారు. ఆయన అది పూర్వజన్మ సుకృతం, స్వామివారి ఆశీస్సులు అంతే. అండ్ మిమ్మల్ని ఇలా పరిచయం చేయడం నా అదృష్టం అయితే, మా డాలస్ వాళ్ళందరికీ, యుఎస్లో ఉండే వాళ్ళందరికీ కూడా కదా. అయితే ఈ ప్రపంచం అంతా తిరగడానికి కూడా అన్నమయ్య కీర్తనల కన్నా కూడా నాకన్నా చాలా ముందర పాడిన వాళ్ళు ఉన్నారు, విద్వాంసులు చాలామంది ఉన్నారు అన్నమయ్య కీర్తనలు. నన్ను ఈ గోవిందనామాలు మనసాస్మరమే ప్రపంచం అంతా తిప్పుతోంది. మొన్న ఈ ఈ సంవత్సరం నేను దాదాపు 10 times దాకా నుంచి వస్తున్నా అమెరికాకి. ఈ సంవత్సరం సిలికాన్ ఆంధ్ర ఆనంద్ గారు అవునవును, పెద్ద ఎత్తులో అక్కడి నుంచి డాలస్ వచ్చి అవును. చేశారు. ఈ ఉత్సవం చేసి ప్రత్యేకంగా నన్ను ఈ సప్తగిరి సంకీర్తనలు, గోవిందనామాలు వీళ్ళ చంద్ర చేత పాడించడానికి ఒక నాయకత్వాన్ని ఇచ్చి నాకు అక్కడి నుంచి పిలిపించారు. అది చాలా సక్సెస్ఫుల్ పిలిపించి ప్రోగ్రామ్ అండి అది. ఈసారి ఆ, అలా వచ్చాను. 6,000 7,000 మంది వచ్చారు ఆ ప్రోగ్రామ్కి. అవును, చాలా చాలా బాగా చాలా జరిగింది, చాలా సక్సెస్ఫుల్ బాగా ప్రోగ్రామ్ అది. జరిగింది. అవును. కన్యాకుమారి గారు కూడా ఫస్ట్ ముందర వైలను కచేరీ జరిగింది, ఆవిడ గోవిందనామాలు వాయించారు. ఆ, వాయించి ఆపుతూ ఇది ఈ క్రెడిట్ పార్పల్లి రంగనాథ్ గారికి దక్కుతుంది, అయ్యో ఆవిడ పెద్ద విద్వాంసురాలు, పద్మశ్రీ బిరుదాంకితులు, ఇది దక్కుతుంది, ప్రతి వారు మిలియన్స్లో వింటూ ఉంటారు,
ఈ క్రెడిట్ వారికి దక్కుతుందంటే నేను లేచి నమస్కారం చేశాను. అయ్యో! ఎంత అది అదృష్టం అండి. అంత మీరు ఇదైంది. ప్రతి భక్తి పూర్వకంగా దండం పెట్టుకునే వాళ్ళందరి నాలికల మీద మీరే అవును. వెతుకుతూ ఉంటారు. అది ఎంతటి వెరీ నైస్. సో, అయితే మీరు గోవిందనామాలు కాకుండా ఇంకా చాలా క్యాసెట్స్ కూడా రిలీజ్ చేశారు కదా! అవును. సో, 1980 నుంచి హ్మ్. ఇప్పుడు దాకా. సో, సుమారుగా ఎన్ని రిలీజ్ చేసుంటారు మీరు ఆల్బమ్స్ కానీ? దాదాపు ఒక 5,000 పైనే ఉంటాయేమో. 6,000 క్యాసెట్స్ పాడాను. అప్పుడు క్యాసెట్సే. అబ్బా! ఆ తర్వాత వాటిని ఏం చేశారంటే సీడీలుగా మార్చారు. ఆ పాటలన్నీ సీడీలొచ్చినాయి తర్వాత. అవును. క్యాసెట్స్ అన్నీ ఇదైపోయినాయి. సీడీలుగా మార్చారు. తర్వాత పెన్ డ్రైవ్‌లో వేసుకున్నారు. తర్వాత యూట్యూబ్. పెన్ డ్రైవ్ కూడా పోయి ఇప్పుడు యూట్యూబ్, మొబైల్. ఆ! మొబైల్‌లో ఈ పాటలు ఎన్నైనా పెట్టుకోవచ్చు కదా! జీబీని బట్టి. అవునవునవును. అవి అలా ఆ డివోషనల్ సాంగ్స్ కూడా చిరస్థాయిగా ఉండిపోయింది. హ్మ్. దాంట్లో ఫేమస్ ఎక్కువ అయ్యప్ప పాటలు అయ్యప్ప పాడాను. పాటలు. హ్మ్. అయ్యప్ప మ అదే టెంపుల్‌లో అందరూ అంటూ ఉంటారు. "ఏ గుడిలో చూసినా నువ్వేనయ్యా." ఏదా అది అది అంటే నేను అనుకున్నది కాదు. స్వామివారి ఏదైనా సరే స్వామివారి కటాక్షమే. ఇప్పుడు చూసుకోండి, అది ఇప్పుడు కొన్ని మరి వేల. ఇది కూడా అయ్యప్ప సీజనేగా. అవును. కార్తీక మాసం అయిపోయి అవును. చూడండి ఎంత. దాదాపు ఒక్కొక్క 5,000 క్యాసెట్లంటే 10 పాటలుండేవి. అలా వేసుకున్నా గూడా దాదాపు వేల పాటల్లో అయిపోయినాయి నేను. లెక్కేసుకోలేదు గానీ హ్మ్. అదే ఇదివరకు అనేవాడిని. నేను మిలియన్స్ గోవిందనామాలు క్యాసెట్లు అమ్మేవారు. తర్వాత నేను డివోషనల్ సాంగ్స్ పాడాను. కనీసం గిన్నీస్ కాదు గదా! పిన్నీస్ కూడా రాలేదని జోక్ చేశాను. అంటే అప్పుడు అందరూ అన్నారు. దానికన్నా వెంకటేశ్వర స్వామి కటాక్షం మీకు మెండండి గిన్నీస్ కన్నా గూడా. అలా స్వామివారికి అర్పణం దేనికైనా గూడా ఆ తృప్తుంది నాకు. అమ్మో! దాని మీద ఎంతటి. ఎక్కువ డబ్బులు అవి పక్కన పెడితే హ్మ్. ఆ మనసుకి తృప్తుంది. ఇప్పుడు అంటారు కదండీ! ఎవ ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎంతకాలమైనా బతుకుతారు వాళ్ళు. సో, మీకైతే భగవంతుడి. ఇంకా ఇంకొక మెట్టు ఎక్కువ. మీరు ఆధ్యాత్మికంగా చాలా మందిని అలా అవును. పెంచేస్తున్నారు కాబట్టి, సో, లైక్ అది భగవత్ ఏమంటే సంకల్పం అనుకోవచ్చు. అయితే హ్మ్. మీ ఆశీస్సులు అనుకోవచ్చు. రైట్. సో, వెరీ నైస్ అండి. మీరు ఇందాక చెప్పారు కదా! అన్నమాచార్య కీర్తనలు కూడా చాలా అవును. కంపోజ్ చేశారు అని. అవును. సో, మీ ప్రయాణమే అన్నమాచార్య అవును. కీర్తనలతో అయింది. అవును. మీ మొదటి కీర్తన ఒకసారి పాడగలుగుతారా? తప్పకుండా. ఆ! ఆ! రంగా శ్రీరంగా రంగా ఆ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ పట్టపగలే మాతో పలచగా నవ్వేవు ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథ పట్టపగలే మాతో పలచగా నవ్వేవు ఒట్టులేల పెట్టుకునేవో రంగనాథ వట్టి మాకులిగిరిల్చు వడిని మాటలు వింటే
వట్టి మాకులిగిరిల్చు వడిని మాటలు వింటే రట్టడివి మేర మీరకు రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ ఆ కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ శ్రీ వెంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి వెంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి ఏవల చూచిన నీవేయుటు రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగా శ్రీరంగా రంగా ఇది పాడంగానే నాకు స్వామివారి కొలువులో అవకాశం దొరికింది. వాహ్! ఒక్కసారి నా క్షణకాలం మీరు నన్ను తిరుపతి తీసుకెళ్ళిపోయారండి. తిరుమలకి తీసుకెళ్ళిపోయారు. ఈ కీర్తనని తర్వాత రాఘవేంద్రరావు గారు అన్నమయ్య సినిమా తీస్తూ దాంట్లో మా అన్నమాచార్య ప్రాజెక్టుని సంప్రదించారు. ఎందుకంటే కొత్తగా కీర్తనలు కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్గా నియమించిన తర్వాత ఆయన చేత ముందర అన్నమాచార్య కీర్తనలు కొత్తవన్నీ తీసి రికార్డ్ చేద్దామని అనుకున్నారు. ఎవరో చెప్పారట, ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అది ట్యూన్ చేస్తే అవి పాపులర్ అయ్యేటప్పటికీ కొన్ని సంవత్సరాలు పడతాయి. ఆ! బాగా వినికిడి ఉన్న కీర్తనలు ప్రాజెక్టు వారు తయారు చేశారు కాబట్టి నేను, బాలకృష్ణ ప్రసాద్ గారు ఇంత క్రితం శోభారాజు గారు పాడినవి, తర్వాత డి పశుపతి గారు, నేదురుని కృష్ణమూర్తి గారు, బాలమురళి కృష్ణ గారు, నీవుకున్న చిన్న సత్యనారాయణ గారు, వీళ్ళందరూ మహామహులు అందరూ చేసినవన్నీ సిద్ధాన్నంగా ఉన్నాయి, వడ్డించిన విస్తరలాగా. అప్పుడు కీరవాణి గారిని అడిగితే తప్పకుండా పెడదామని వారు ఒప్పుకున్న తర్వాత రాఘవేంద్రరావు అన్నమాచి దేవస్థానం వారిని సంప్రదించి మేము కంపోజ్ చేసిన కీర్తనలు కొన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇది కూడా ఒకటి. ఈ రంగరంగ రంగపతి కూడా ఆ సినిమాల్లో మాత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. దాంట్లో ఒక 2 చరణాలే, ఒక చరణమే ఉంటుంది, ఒక చరణం పల్లవి లింక్ సాంగ్స్లో పెట్టారు. అది తర్వాత అది బాగా పాపులర్ అయింది, అలా జరిగిందనమాట. అయితే ఇది ఒకటి, ఈ కీర్తన ఒకటిను, అలర చంచలమైన ఆత్మలందును ఉయ్యాల పాట.
అది కూడా మీకు వినిపిస్తాను. తప్పకుండా. ఈ 2 నేను కంపోజ్ చేసిన ఈ 2 కీర్తనలు ఆ సినిమాలో చోటు చేసుకున్నాయి. ఆహా! వెరీ నైస్. ఇదండి. అయితే మీరు ఎప్పుడైనా సినిమాలకు కూడా పాడారా అండి? అదర్ దెన్ భక్తి గీతాలు? అదొక కథ ఉందమ్మా. ఈ ఇంటర్వ్యూలో అది ఫస్ట్ నాకు సినిమా క్రేజే ఉండేది. ఆ! ఈ చిన్నప్పటి నుంచి సినిమాలో పాడదామనే ఉండేది. ఒకసారి అంటే బాగా పెద్దయిన తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాకు బాగా కుటుంబానికి బాగా ఆయన ఫ్రెండ్ గుంటూరే ఆయన. గదా! గుంటూరు, విజయవాడ ప్రాంతమే గుంటూరు, గదా! కాకినాడ వారిది. కాకినాడ. ఆయన బాగా ఫేమస్. వారు బాగా సన్నిహితులు నాకు. ఆహా! తర్వాత ఆకెళ్ళ సూర్యనారాయణ గారు గాని రచయిత. అవును. వీళ్ళందరూ మాకు ఫ్రెండ్ సర్కిల్. హుహు. ఆయన రంగనాథ్ ఎందుకు నువ్వు సినిమాలో ఎందుకు పాడకూడదు? గొంతు బాగుంది కదా నువ్వు అని ఆయన అన్నారు. పాడొచ్చంటే అమ్మో! అదే అక్కడికి వెళ్ళి ఉండాలండి. అప్పటికే బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. తర్వాత ఆహ్, ఆహ్, గ మనో రామకృష్ణ గారు కూడా ఉన్నారు. ఉన్నారు. రామకృష్ణ వి. గారు రామకృష్ణ ఉన్నారు. అంత ఇద్దరు హ్మ్. ఉన్నారు. మీరు పాడిస్తే పాడతానన్నా ఊరికే కేవలంగా. ఆయన ఓ పాట రాశారు. అప్పుడు సరే మెడ్రాస్‌లోనే మేము ఇలా కలిసింది. తిరుపతికి చెన్నై దగ్గర కదా! ఇలా చెన్నైలో ఉన్నప్పుడు ఇది జరిగింది. జరిగితే విసు గారని ఆ! విసు గారు. విసు డైరెక్టర్ విసు. అవునవునవునవును. ఆయన శ్రీమతి ఒక సంసారమే బహుమతి. చదరంగం. సంసారం చదరంగం డైరెక్ట్ ఎగ్జాక్ట్‌లీ. డైరెక్ట్. ఆ! శ్రీమతి ఒక బహుమతి అని ఒక సినిమా తీస్తున్నారు. అవునవును. ఆ! అప్పుడు ఆకెళ్ళ సూర్యనారాయణ గారు దానికి రచయిత, ఆహా! స్క్రిప్ట్ రైటర్. హుహు. పాటలు శాస్త్రి గారు, హుహు. సీతారామ శాస్త్రి గారు. హ్మ్. రంగనాథ్ ఒక పాట నువ్వు పాడు. అయితే బాలు గారు కూడా పాడతారు ఆ పాట. ఇద్దరు కలిసి పాడాలి అని. తప్పకుండా పాడతానని. అలా ఫస్ట్ 'అక్కా బావ మా అమ్మ నాన్న' అని ఒక పాట రాశా నేను. అది చంద్రమోహన్ మీద, నా నా వాయిస్ ఏమో నరేష్. హ్మ్. నరేష్ మీద తులసిరామ్ అని బాలయ్య గారి యాక్టర్, బాలయ్య గారి అబ్బాయి. హ్మ్. దానికేమో బాలసుబ్రహ్మణ్యం గారు, నాదేమో నరేష్ వాయిస్. హుహు. అక్కా బావ మా అమ్మ నాన్న ఓహ్! యెస్. ఎక్కువ కాదా మా ప్రాణం కన్నా, అదే అలా పాట. అది శంకర్ గణేష్ కంపోజ్ చేశారు అది. అప్పుడు ఏవిఎం స్టూడియోలో వెళ్ళాను మామూలుగా. నాది అంటే అప్పటికే వచ్చేసింది టెక్నికల్గా, విడివిడిగా పాడుకోవచ్చు. బాలు గారు రాలేదు అప్పటికి. ఫస్ట్ నా వాయిస్ చేసేసారు. చేసిన తర్వాత నేను పాడుతున్న చివరిలో ఆయన వచ్చారు. ఆయన ఆయన పాడారు. తర్వాత కొన్ని ఇద్దరం కలిపి పాడవలసినవి ఉన్నాయి. అది కంపల్సరీ అనమాట. ఆయన కూడా పాడారు. మీ ఇద్దరం కలిసి పాడాం. అప్పటికి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసు నాకు. హుహు. బాగా తెలుసు. హ్మ్. ఎలా తెలుసంటే నేను ఈ రికార్డింగుల్లో ఇలా అనుకుంటుండగానే నాకు ఈ ప్రొఫెషన్, నాకు సేల్స్ రిప్రజెంటేటివ్‌గా ఏవిఎం వాళ్ళది సరస్వతి స్టోర్స్ అని ఉండేది, రికార్డింగ్ కంపెనీ కొలంబియా. కొలంబియాలో నేను కొన్నాళ్ళు పనిచేశా. ఇది నేను చదివానండి మీ గురించి. హ్మ్. హ్మ్. కొలంబియాలో నేను పనిచేశా. హ్మ్. సేల్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్‌కి అంతకి సేల్స్ ఆఫీసర్‌గా వర్క్ చేశా. హ్మ్. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ పరిచయం, సుశీల గారు వీళ్ళందరూ అప్పుడు వస్తూ ఉండేవారు. హ్మ్. ప్రతి దసరాకి అక్కడ విజయదశమి నాడు ఒక పూజా కార్యక్రమం చేసినప్పుడు కొలంబియా ఆర్టిస్ట్ అనమాట వీళ్ళందరూ. హ్మ్. సౌందరరాజన్ తమిళ్‌లో, హ్మ్. ఆయన, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు, జానకి గారు వీళ్ళందరూ కొలంబియా వాళ్ళు. హ్మ్. ఘంటసాల గారు హెచ్ఎంవి ఆర్టిస్ట్. హుహు. అప్పుడు సంతకాలు చేసేవాళ్ళు కదా, అగ్రిమెంట్. అవును. ఇంక దేనికి దాన్ని పాడకూడదు అది. అప్పుడు పూజా కార్యక్రమంలో అప్పుడు బాగా నేను కూడా ఇలా పాడాలని అనుకుంటూ ఉండేవాడిని అప్పుడు. హ్మ్. తర్వాత అలా చేరిపోయేవాళ్ళం దేవస్థానం ద్వారా హ్మ్. తిరుపతి. మెయిన్ నాకు ప్రొఫెషన్ రావడానికి వెంకటేశ్వర స్వామి కారణం. గాయకుడిగా స్థిరపడడానికి. ఆ ఒక్క పాట, అదే లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ నాది. ఆహా! సినిమాది. అంతే. యాహ్! అంటే తర్వాత అంటే అదొక ప్రపంచం. అంతే. యాహ్! ఇది ఒక ఆధ్యాత్మిక ప్రపంచం. సినిమా అనేది ఒక ప్రపంచం. అంతే. దాంట్లో చాలా డక్కాముక్కీలు నాకంత ఓపిక లేకపోయింది. సరే, స్వామివారు ఎలాగో పిలిచారు, తిరుపతి వచ్చేసాను. ఇంకెందుకులే ఇది వదులుకోవడం ఎందుకని చెప్పి, వెరీ నైస్. అందరూ అన్నిటికి పనికిరారు కదా అనుకుని తప్పకుండా. దీంట్లో చేశాను. మరి మీ సంగీత వారసత్వానికి మీరు ఎవరినైనా ఎంచుకున్నారా? మీ పిల్లలకి ఇస్తున్నారా? మీ ప్లాన్ ఏంటి మరి నెక్స్ట్ దాన్ని? అంటే నేను భగవంతుడి దయ వల్ల ఏదో ఈ ప్రొఫెషన్, ఇది స్వామివారు వచ్చింది. చాలామంది నన్ను అడుగుతారు,
కీర్తనలు నేర్పుతారు. ఇక్కడికి నేను చాలా ఏళ్ల బట్టి వస్తున్నాను. ఆన్‌లైన్ నేర్పుతారా అదే అని. నాకెందుకునో ఈ టీచింగ్ సైడు అంత అభిరుచి లేదు హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. అంటే నాకు మామూలుగా మా అబ్బాయిల వాళ్ళు మామూలుగా పుట్టుకతో నాతోనే వాళ్ళలాగానే హ్మ్. వాళ్ళందరూ పాడుతున్నారు. వారసత్వం అంటూ ఏమీ లేదు. అది 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 వారసత్వం అనేది దేనికొస్తుందంటే ఆహ్, కర్ణాటక సంగీతం, కేవలం కర్ణాటక సంగీతానికి ఇప్పుడు అన్నమాచార్య కీర్తనలంటే భగవంతుడి దయ వల్ల ఓ ఓ ఉన్న పేర్లల్లో నాది కూడా ఒక ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. కర్ణాటక సంగీతానికి నేర్చుకోవడం అంటూ ఉంటుంది. మీకు అర్థం కాలా? అవును. కర్ణాటక సంగీతానికి ఒక గురు శిష్య శిష్య పరంపర పరంపర ఉంటుంది. ఒకటుంటుంది. అవును. ఎందుకంటే కర్ణాటక సంగీతం క్షుణ్ణంగా రావాలంటే నేర్పితే గాని రాదది. ఇప్పుడు ఈ అన్నమాచార్య కీర్తనలు ఏంటంటే ముఖ్యంగా గొంతుండాలి. నేర్చుకునే అభిరుచి ఉండాలి. కానీ ఎవరికి వాళ్ళు పాడుతున్నారు. కానీ అలా అలా ఉంటుంది. కానీ నేర్పితే మీరు చెప్పినట్టు ఆహ్, నేర్చుకునే వాళ్ళు కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి. ఎందుకంటే కొద్దిగా పాడగా ఇప్పుడు నేను కొంతకాలం ట్రై చేశాను. పాడేవాళ్ళు నేర్చుకోరు అన్నమయ్య కీర్తనలు. నా దగ్గర రంగనాథ్ గారు నాకు చెప్పండని. పాడలేని వాళ్ళొస్తారు. హ్మ్. వాళ్ళకి చెప్పినా రాదు. అందుకని అవునండి. ఆ టీచింగ్ సైడ్ నేను ఎందుకంటే కొద్దిలో కొద్ది గొంతుండాలి. హ్మ్. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని నాకలా ఏదో క్లాస్ చెప్తాము అన్న ఒక దృక్పథం ఉండదు. హ్మ్. ఎందుకంటే అది అది అలా అయిపోయిందది. హ్మ్. అంటే వారసత్వం అంటూ ఏం లేదు. మా పిల్లలు పాడతారు. వెరీ మా నైస్. పిల్లలు అయితే బాగా మీరు పాడతారు. వాళ్ళు గూడా కొన్ని రికార్డింగ్స్ కూడా ఇచ్చాడు. మా పెద్ద బాబు ఇచ్చాడు. శ్రీరామ్ చరణ్ అని. మిగతా వాళ్ళ వాళ్ళ వ్యాసంగాల్లో పడిపోయారు ఉద్యోగాలవి. అంతే గదా! ఇప్పుడు. హ్మ్. రంగనాథ్ గారు ఇంకొక క్వెషన్. చెప్పు. ఈ కాలం చాలా మంది అన్నమాచార్య కీర్తనలు కూడా ట్యూన్ చేస్తున్నారు కదా! అవునండి. మరి మీరేమో చాలా 1 ఇయర్, 2 ఇయర్స్ ట్రైన్ చేసుకున్న తర్వాత గాని అవును. దాని మీద పట్టు రాక, పట్టు వచ్చిన తర్వాత మీరు ట్యూన్ చేశారు. అవును. సో, దీని గురించి మీ అదే. అభిప్రాయం? అంటే ఇప్పుడు అన్నమాచార్య సంకీర్తనలంటే ఒక వడ్డించిన విస్తర లాంటివి. అంటే సిద్ధ అన్న భోజనం అంటారు. అంతా ఆయన ఆల్రెడీ పెట్టేశారు. వంటకాలన్నీ చేసి పెట్టేశారు. అది త్యాగరాజ స్వామి వారి కృతులేమో శిష్య పరంపరగా వచ్చినాయి. అంటే ఒక నిర్దిష్టమైన ఒక నొటేషన్ ఉంది త్యాగరాజ స్వామి వారి కీర్తనలకి. వారు రాయకపోయినా కూడా వారు పాడుతూ ఉన్నప్పుడు శిష్య పరంపర రాసేవారని మనం వింటూ ఉంటాం. తద్వారా అలా త్యాగరాజ స్వామి కృతులు శిష్య పరంపర వాళ్ళ శిష్యులు, వాళ్ళ ప్రశిష్యులు అలా వచ్చింది. ఈ అన్నమాచార్య కీర్తనలకి ఏమిటంటే రచనలు మాత్రమే బయటపడ్డాయి. ఈ సంకీర్తనలు. అవును. మీరు కంపోజింగ్ విషయం వచ్చింది కాబట్టి నేను అక్కడి నుంచి చెప్పాలి. అవును. అదేమైందంటే తొలుతొలుతగా దేవస్థానం వారికి ఈ అన్నమాచార్య కీర్తనలు లభించాయి భాండాగారంలో. అది ఎప్పుడు ఎవరు పెట్టారో తెలియదు. తిరుమల మనం హుండీ పక్కనే ఒక భాండాగారం ఉంది. అక్కడి నుంచి కొన్ని కీర్తనలు వెలికి తీశారు. తాటి ఆకులు, రాగిరేకులు. అబ్బా! రాగిరేకుల్లోంచి. ఆహా! దానికి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారు అప్పుడు మహాపండితులందరూ అక్కడ ఉండేవారు. వారి చేత అవన్నీ పరిష్కరింపజేశారు తొలుతొలుతగా. వాటిని అది పూర్వం తెలుగులో ఉన్నాయి. వారు కవులు, వారు అందరూ కూడా కవులు. హ్మ్. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు మాత్రం సంగీతజ్ఞులు ప్లస్ కవులు కూడా ఆయన. అవన్నీ కీర్తనల రూపంలో వీళ్ళు ఒక పుస్తక రూపంలో శిష్యుల్ని పిలిపించి అదంతా రాగిరేకులు ఇలా చదువుతూ ఉంటే మహాపండితులు కదా ఆ లిపి వాళ్ళే తెలుస్తుంది. ఆ కొమ్ములు, ఆ దీర్ఘాలు ఒక డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మీరు తిరుమల వచ్చినప్పుడు మ్యూజియంలో పెట్టారు అవన్నీ. ఎప్పుడన్నా చూడొచ్చు అన్నమాచార్య కీర్తనలు ఒరిజినల్ రాగిరేకులు. హుహు. తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి అక్కడ. కొన్ని వాటిలో రాశారు, కొన్ని రాగిరేకులు. మొత్తం 3000 రాగిరేకులు దొరికాయి. హ్మ్. దాంట్లో 12,000 కీర్తనలు, 14,000 కీర్తనలు మాత్రం ఉన్నాయి. 32,000 సంకీర్తనలు రాశారు కదా అన్నమాచార్య. అవునవును. వాటిలో దొరికినాయి. అవి ఆ రాగిరేకుల్లోంచి వీరు పరిష్కరించారు. వారు పరిష్కర్తలుగా నిలిచిపోయారు.
దేవస్థానం. తర్వాత దానికి మ్యూజిక్ లేదు, రాగాల పేర్లు ఉన్నాయి. ఏదో పూర్వం మనం ఈ మోహన, కళ్యాణి ఇవన్నీ పాపులర్ రాగాలు ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు పూర్వం రాగాలు కొండమల్లారని అవన్నీ ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి. ఆ రాగాలు తెలీదు, దానికి పాట ఎలా ఉంటుందో తెలియదు, ఎలా పాడుకోవాలో తెలియదు. అప్పుడు తొలుతొలుతగా కొన్ని కీర్తనలు విద్వాంసులకు ఇచ్చారు. ఆ విద్వాంసులకు ఇచ్చిన వాళ్ళల్లో మన మల్లిక్ గారని ఆల్ ఇండియా రేడియో, విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో ఒక పెద్ద ఆర్టిస్ట్ ఆయన, కందుల మల్లికార్జునరావు గారు. ఆయన తొలుతొలుతగా అదివో అల్లదివో తందనా అన్న పాటల్ని ట్యూన్ చేశారు. బాణీ కట్టింది ఆయన. అదివో అల్లదివో అదేంటి తందనా నాహి అని. ఆ 2 పాటలు ఫస్ట్ వారికి ఇచ్చారు. తర్వాత అక్కడ మహామహులందరూ సంగీతజ్ఞులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వెళ్ళినాయి ఈ కీర్తనలన్నీ. దేవస్థానం వారే తొలుతొలుతుగా సంగీతం కూర్చడానికి, ఎందుకంటే నొటేషన్ లేదు కదా, చేశారు. అలా కోవలోనే తర్వాత నేదునూరి కృష్ణమూర్తి గారు, మిగతా పెద్ద పెద్ద మ్యూజిషియన్స్ అందరి చేత కూడా చేయించి కొన్ని కీర్తనలు బయటికి మ్యూజికల్ సంగీతపరంగా బయటకు వచ్చినాయి. అవి తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు పెట్టడం, తర్వాత కొంతమందిని ఆర్టిస్టుల్ని మాలాంటి వారిని అందరినీ అక్కడ నియమించడం జరిగిన తర్వాత మేము ఆ పాత కాకుండా కొత్తవి తీసుకున్నాం. అంటే చేసినవే చేయకూడదు. తర్వాత మేమేం చేసామంటే దేవస్థానం వారికి చెప్తే వారు ఒక నిబంధన పెట్టారు, చేసిన కీర్తనలు చేయకూడదు, దేవస్థానం మేము మట్టం, బయటికి వెళ్ళిపోతే మార్చేస్తున్నారు. మేము ఒక విజ్ఞప్తి చేసాం. ఇప్పుడు ఇందాక మీరు అడిగిన కంపోజింగ్స్ అందరూ చేస్తున్నారు కదా అని, మేమేంటంటే బాగా పాపులర్ అయినవి కీర్తనలు మళ్ళీ చేయకండి రాగాలు వేరే. ఇప్పుడు అదివో అల్లదివో కూడా కాంట్రవర్సీ ఇదివరకు ఒకసారి వచ్చింది. ఇలా అదివో అల్లదివో తందనాలంటే ఎవరో ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు అదేదో లైట్గా ఉంది, క్లాసికల్లో చేద్దామని, పేర్లు వద్దు కానీ క్లాసికల్లో చేద్దాము అని చేశారట. చేసిన తర్వాత అది ఆల్రెడీ పాపులర్ అయిపోయింది, అది అల్లదివో అని మధ్యమ అవుతుంది. తర్వాత శోభారాజు గారు కూడా రికార్డింగ్ ఇచ్చి ఆవిడ పాడారు, కంపోజింగ్ మాత్రం మల్లిక్ గారు చేసింది. ఆఫ్ కోర్స్ అదివో అల్లదివో తందనాన వారి వల్ల పాపులర్ అయింది, ఆ క్యాసెట్ వల్ల ఫస్ట్ తెలుగు. అది అలా మేము దేవస్థానం వారు కూడా రిక్వెస్ట్ చేశారు. మా ఆర్టిస్టులు అందరూ మాత్రం మేము తప్పనిసరిగా ఆ రూల్ని మేము పాటిస్తూ చేస్తున్నాం. తర్వాత కీర్తన కంపోజింగ్ విషయంలో అంటే నేను ఒక మాట అనాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు బాగా వినేవి సినిమా పాటలు, మీకు అర్థం కాల, ఆ సినిమా కంపోజింగ్స్ ప్రభావం ఈ మనం ట్యూన్ చేస్తుంటే మీద పడుతుంది ఏదో ఒక దాంట్లో. ఇప్పుడు ఏదో డివోషనలే అనుకుందాం, భక్త ప్రహ్లాదులో ఇస్రావారు చేసిన నారాయణ అనే పాట ఫలానా, లేకపోతే పాత పాటలు ఏవో సంథింగ్ మన బుర్రల్లో ఉంటాయి. ఈ ఆర్టిస్టులు ప్రతిభ, ఈ కాస్త అనుభవం, ఈ చేయగల అనుభవం ఉన్నవాళ్ళు అంటే వెంటనే అదేదో వినికిడిగా ఉంది కదా అని చెప్పి ఈ అన్నమాచార్య కీర్తనకి అది పెట్టేయడం, అలా చేయకూడదు. చేస్తే అది ఇప్పుడు మనం ఈ అన్నమాచార్య కీర్తన ఏదైనా పాడితే, నేను 800 చేశాను, ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఒక రాగానికి రాగాలు ఉంటాయి, మోహన్లోనే ఒక 10 ఉండొచ్చు, కళ్యాణిలోనే ఒక 20 ఉండొచ్చు, కానీ బాణీల్లో తేడా ఉంటాయి. ఇప్పుడు కళ్యాణిలో ఇందిరవడ్డించయింపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి, ఇందిరవడ్డించయింపుగను అక్కళ పాశాలు అప్పాలు వడలు పెక్కైన సైదంపు పేణులును సక్కెర రాసులు సజ్జోఘృతములు కిక్కిరియనారగించవో స్వామి, ఇందిరవడ్డించయింపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి, ఇందిరవడ్డించయింపుగను. ఇది కళ్యాణ రాగంలో. ఇదేమిటంటే ఈ రాగమే
ఈ స్టైల్లోనే ఎందుకు పాడాలంటే సాహిత్యాన్ని బట్టి. ఇందిర వడ్డించ ఇంపుగనంటే బాగుండదు కదా. అర్థమైంది. అందుకని నేను కోరుకునేది ఏంటంటే ఆ కళాకారులందరినీ ఎవరైనా ఇప్పుడు నా కన్నా చిన్న చిన్న పిల్లలు కూడా రేపు పెద్ద కళాకారులు అవుతారు కదా. ఒక కీర్తన అంతా ఒకసారి చూసుకుని అదేమిటి అసలు దేని గురించి రాశారు, ఆయన భావం ఏమిటి, అవన్నీ మనసులో పెద్దవాళ్ళు చేసినవి కూడా అంత అలాగే చేశారు. నేదురుని కృష్ణమూర్తి గారు చేసిన, బాలమురళి గారు నారాయణతే నమోను భజన్ టైపు నారాయణతే నమో అని అది వెంటనే ఒక బాణి మనం అనంగానే అది ప్రజల రసజ్ఞుల మనస్సుల్లో దూరిపోవాలంతే, దానికి ఇంక తిరిగి ఉండకూడదు. ఒక బాణి ఏదో 800 కీర్తనలు చేసామంటే ఏదో ఏ రాగంలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కళ్యాణిలో ఇందిర వడ్డించ విన్నారు మీరు. అవును. అదే కళ్యాణిలో వేరే రచనకి వేరే మాదిరిగా చేయాలి. శృంగార సంకీర్తన ఒకటి ఉంది అన్నమాచార్యది, మాయదారి చేతలింక మానవయ్య ఆయము మోచినదే ఆనతీయవయ్య అని. దానికి మనం కర్ణాటక బాణీలో చేస్తే అంతగా ఒప్పదు అని నా భావన. అది అలాగా ఇప్పుడు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ఒక పీఠికలో కూడా రాశారు పరిష్కారం, ఈ కీర్తనలు పరిష్కరిస్తున్నప్పుడు అన్నమాచార్య త్యాగరాజస్వామి వారి కృతులు రాగ ప్రధానాలు, అన్నమాచార్య వారి కృతులు భావ ప్రధానాలు. వెరీ నైస్. మనం కంపోజింగ్లో భావాన్ని ప్రకారం పోతూ ఉండాలి. ఇది క్లాసికల్లోనే ఉండాలి, ఇది దీంట్లోనే ఉండాలి, ఇది బాగా ఇది చెయ్యాలి, నెరవులు వేయాలి, అది కాదు ప్రధానం. అన్నమాచార్య కీర్తనలు భావం హృదయంలోకి వెళ్ళిందా లేదా, ఆయన వినే శ్రోత ఆనందిస్తున్నాడా లేదా, త్యాగరాజస్వామి వారి కృతులు ఆయన తాదాత్మ్యంగా పాడేశారు, అది అది ఫిక్స్ అయిపోయినాయి ఇవి, అది ఆనందిస్తారు. ఇది మన చేతుల్లో పడినప్పుడు, మనం స్వతంత్రత తీసుకున్నప్పుడు మనం కొద్దిగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని చేయాలి. ఇప్పుడు ఈ మాయదారి చేతలు ఇంకా మానవయ్య ఉంది, కళ్యాణే సేమ్ ఇందిర వడ్డించ కళ్యాణి, ఇది కళ్యాణే. ఇప్పుడు ఇందిర వడ్డించయింపుగను అని చేసాం, మాయదారి చే అని అంటే వ్యక్తి కట్టకపోవచ్చు. ఇదేమిటంటే ఆ స్టైల్ వేరు. మాయదారి చేతలింక మానవయ్య ఆయము మోచినదే ఆనతీయవయ్య అని అడుగుతున్నాడు. మా అమ్మవారు అడుగుతున్నట్టు ఇప్పుడు అన్నమాచార్యుల వారు ఆయనే నాయిక అయ్యాడు, ఆయనే నాయకుడు అయ్యాడు, ఆయనే వెంకటేశ్వర స్వామి, ఆయనే అలవేల మంగమ్మ, ఇద్దరు శృంగారం ఆయనే భావ ప్రకటన చేశాడు ఆయన. అలాగా ఇప్పుడు మాయదారి చేతలింక ఈ గజల్ టైప్లో మానవయ్య మాయదారి చేతలింక మానవయ్య ఆయము మోచినదే ఆనతీయవయ్య మాయదారి చేతలింక మానవయ్య సిగ్గులు నీ మీద వేసి చింత పొరలి చెలి ఎగ్గుదీర మాటు మందు ఏదయ్యా, సిగ్గులు నీ మీద వేసి చింత పొరలి చెలి ఎగ్గుదీర మాటు మందు ఏదయ్యా, నిగుదేరి విరహము నీకుగానే ఇంత చేసే, నిగుదేరి విరహము నీకుగానే ఇంత చేసే, దగ్గరింతిగావగ తతి ఏదయ్యా, మాయదారి చేతలింక మానవయ్య ఆయము మోచినదే ఆనతీయవయ్య మాయదారి చేతలింక మానవయ్య. అర్థమైందండి. అది మీరు చెప్పినట్టుగా భావాన్ని కాస్త అర్థం చేసుకొని దాని స్టైల్ ప్రకారంగా కంపోజ్ చేస్తే బెటర్.
అది Right. అది ఆలోచించాలి. కొద్ది Yeah. కీర్తన దొరకంగానే వెంటనే చేయకుండా ఎక్కడో విన్నట్టుగా ఉంది అని అనకూడదు అది వినేవాడు. అది అది ఏ కీర్తనకి ఆ కీర్తన ఒక ప్రత్యేకం Style. ఉండాలి. మనం చేసిన కీర్తన కూడా మనలాగా మళ్ళీ ఆ కీర్తనలాగా కూడా ఉండకూడదు. అది దాంట్లో నేను కొంత కృషి చేశాను. Yeah. స్వామివారి కటాక్షం ఇది. ఈ కీర్తన నేను మాయదారి చేతలు ఇంక మానవయ్య వాణిజ్యరామ్ గారి చేత పాడించా. మా Oh, దేవస్థానం వారి తరఫున కానీ చాలా బాగుందండి ఇది. ఆవిడ పాడారు. వెరీ నైస్. ఆవిడ చాలా ఇది ఒకటి సేమ్ కళ్యాణిలో మళ్ళీ ఇంకోటి ఉంది. చలిగాలి వేడేల చల్లిని కప్పురపు మలయజముతానేల మండిని చలిగాలి వేడేల చల్లిని. ఇది విరహిణి అయిన నాయిక పాడే ఆ, సంకీర్తన. చలిగాలి వేడిగా ఉందని వేడిగా ఉంది. ఆయన Yeah. భావం. ఆ, ఆ నాయకుడు రాలేదు, ఆయన ఎదురు చూస్తున్నాను, ఈ చలి అంతా కూడా నాకు వేడిగా అనిపిస్తుందని. అది అదే అలా డిఫరెంట్గా భావాలు స్వామివారు అన్నమాచార్య వారు ఆ భావ ప్రకటనని కొద్దిగా అయినా కూడా కొంత మనం ప్రకటింపజేయడానికి కృషి చేయాలి. ఉమ్, చేయాలి. ఇప్పుడు మామూలుగా మేము ఆధ్యాత్మిక ఇప్పుడు ఈ కచేరీల్లో ఈ శృంగార సంకీర్తనలు పాడడానికి ఎక్కువ స్కోప్ ఉండదు మాకు. ఎందుకంటే ఇది అంతా కూడా ఒక సెక్షన్ లాగా ఉంటుంది అనమాట. మధ్యలో ఆడియన్స్ కూడా తీసుకోలేరేమో. ఇప్పుడు మాకేమిటంటే 2 పద్ధతులు ఉంటాయి ఇక్కడ కచేరీల్లో. ఉమ్, ఆడిటోరియం కాన్సర్ట్స్, టెంపుల్ కాన్సర్ట్స్. అర్థమైంది. టెంపుల్ కాన్సర్ట్స్లో ఆధ్యాత్మిక పాడితేనే వాళ్ళు లీనం అవుతారు. అవును. మధ్యలో చలి వేడి అంటే వాళ్ళకి అదే అది ఉండదు. అందుకని ఆడిటోరియంలో కొంత పిన్ డ్రాప్ సైలెంట్గా మన వైపు ఇలా చూస్తూ ఉంటారు పాడేవాళ్ళు. డిఫరెంట్ మోడ్ ఆఫ్ మనం స్వామివారు చేసినవి ఆయన భావాలన్నీ మనం వినిపించడానికి అవకాశం ఉంటుంది. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిన ఉయ్యాలని ఓహో నేను బ్యూటిఫుల్. అది నేను కంపోజ్ చేసిన సాంగ్స్లో అది కూడా ఒకటి. అది అన్నమయ్య సినిమాలో కూడా మీరు విన్నారు తర్వాత. అవునవునవునవును. అది పాడి వినిపిస్తాను. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల. మేలు కట్లై మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయే ఉయ్యాల. నీలశైలము వంటి నీ మేని కాంతికి నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయే ఉయ్యాల. నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయే ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల.
ఉయ్యాల ఉయ్యాల. కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయె ఉయ్యాల. కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయె ఉయ్యాల. కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల. కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల 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 ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల. బ్యూటిఫుల్ కాంపోజిషన్ అండి. వెరీ నైస్, వెరీ వెరీ నైస్. కొంచెం కొన్ని గోవిందనామాలు కూడా పాడతారు? తప్పకుండా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద. పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద. దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద. శిష్ట పాలక గోవింద కష్ట నివారణ గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద. గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద. మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద. వరాహ నృసింహ గోవింద వామన భృగురమ గోవింద. అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద. శరణాగత విదే గోవింద కరుణాసాగర గోవింద. శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద. విరజాతీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద. సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద. లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద. కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద. గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద. శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల వాస గోవింద తులసీవనమల గోవింద.
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవిందా గోవింద. అయితే ఈ కాంపోజిషన్స్ అన్ని మీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి? అంటే ఇటీవలే పెడుతున్నాను. నేను ఇప్పుడు 100 సాంగ్స్ పెట్టాను. ఇంకా వరుసగా పెడుతున్నాను. అంటే దీనికి యూట్యూబ్లో పెట్టాలంటే మళ్ళీ రికార్డింగ్, వీడియో రికార్డింగ్ ఉంటే కానీ ఎక్కువ వినరు, చూడరు. ఇప్పుడు మనిషి కూర్చుని పాడుతుంటే ఆ పిక్చర్కి ఆడియోకి తేడా ఉంటుంది. కాకపోతే ఉంటే కనుక మాలాంటి వాళ్ళకి మంచిది. అవును, ఆడియో కూడా చేస్తున్నా కొన్ని, అంటే ఫొటోస్ పెట్టి, మీకు తెలుస్తుంది కదా, ఫొటోస్ పెట్టి చేస్తున్నాను. కొన్నేమో ఇచ్చేస్తున్నాను, లిప్ కంపోజ్ ఇచ్చేస్తున్నాను. పాట ఆడియో వింటూ పాడతాను నేను. అలా కూడా చాలా పెట్టాను యూట్యూబ్ ఛానల్, పారుపల్లి రంగనాథ అఫీషియల్ అని. వెరీ నైస్, వెరీ నైస్. సో విన్నారు కదా, పారుపల్లి రంగనాథ అఫీషియల్. ప్లీజ్ తప్పకుండా యూట్యూబ్ ఛానల్ని వెళ్ళండి, ఇలాంటి మంచి మంచి కాంపోజిషన్స్ వినండి. అయితే రంగనాథ్ గారు ప్రతి నిత్యం క్షణక్షణం మీ గోవిందనామాలు, మరి వెంకటేశ్వర మనసా స్మరామి లాంటి మంచి మంచి భక్తి గీతాలు మాకు వినిపించేటట్టుగా, అలాంటి మనిషిని మాకు ప్రసాదించిన మీ తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.